హలో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్, ఇవాళ మన స్పెషల్ డే, యూత్ కి ఇంకా స్పెషల్ డే. ఎందుకంటే హ్యాట్రిక్ విజయాలతో నితిన్ మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నాడు. చిన్నదాన నీ కోసం అంటూ. చిన్నదాన నీ కోసం ఆడియో లాంచ్కి వచ్చిన అందరికీ ఇదొక మంచి ఈవినింగ్ అవుతుందని, శ్రేష్ఠ మూవీస్లో ఇష్క్, గుండెజారి, గల్లంతైంది, ఆ తర్వాత హ్యాట్రిక్ కొట్టబోతున్న చిన్నదాని నీకోసం ఆడియో మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అనుకుంటున్నాను. అండ్ అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఐ విష్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ డే. ఓకే, good luck to the entire team and I'm sure it's going to be a very grand success. Thank you. విక్రమ్ సార్ ఫస్ట్ టైం ఒక స్టేజ్ పైన మాట్లాడారండి. అందరు చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఈ సినిమాలో ఇద్దరం కలిసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నితిన్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించారు. గుండెజార్ లాగే ఈ సినిమా కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఏం తక్కువ ఉండదు, అద్దిరిపోతుంది ఎంటర్టైన్మెంట్. నితిన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలబడుతుంది చిన్నదాన నీకోసం. అండ్ ఆడియో అద్దిరిపోయింది, మీరే వింటారు. ఆడియో చాలా బాగా వచ్చింది. అంటే నాకు తెలుసు, అన్ని సాంగ్స్ విన్నాను, ఇందాకే చూశారు ఊలాలా. దానికి మించిన సాంగ్స్ ఉన్నాయి, దానికి బాబు లాంటి సాంగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవి విందాం. ఫస్ట్ టైం నాకు అంటే నితిన్ ముందు స్టేజ్ మీద మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఒక్క కారణం నితిన్ అండి. థ్యాంక్స్ టు నితిన్. ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ బి ఇండెటెడ్ టు యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. గుండె జారి గల్లంతైంది. నేను ఈ రోజున ఇక్కడ ఎలా నిలబడి ఉన్నానంటే కారణం నితిన్ గారి ఫ్యామిలీ. నిఖితా రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం. మీరందరూ చాలా ఎంజాయ్ చేశారు థియేటర్స్లో నేను చేసిన గే క్యారెక్టర్. నేను అంతకుముందు చిన్న చిన్న సినిమాలు ఎన్నో చేశాను, అలాగే చాలా సినిమాలు చేసినా నాకు గుర్తింపు వచ్చిన సినిమా గుండె జారి గల్లంతైంది. ఆ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ కొండా గారికి, అలాగే నితిన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఆ సినిమా డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చిన్నదాన నీకోసంలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాం. మధు గారు, నేను, తాగుబోతు రమేష్ గారు, ఆలీ గారు అండ్ నితిన్ గారి కాంబినేషన్లో మీరు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. మీరు మళ్ళీ రాసుకోవచ్చు. గుండె జారి గల్లంతైంది ఎంత బ్లాక్ బస్టరో దానికి 10 పైన మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగ. చెప్పండి, సినిమా గురించి ఎలా ఉంటుందో అని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తాం. లవ్ స్టోరీస్ కి పెట్టింది పేరు మీది. సో ఈ సినిమాలో నితిన్ ని నాటుగా చూపిస్తున్నారా, స్మూత్ గా చూపిస్తున్నారా, ఎలా చూపిస్తున్నారు? ఈజ్ చాక్లెట్ బాయ్ యాక్చువల్లీ, ఆల్రెడీ గోల్డ్. సో దాంతో కొంచెం గ్రూవ్ చేసి చాలా బాగా వచ్చింది సినిమా. కొంచెం అంటే ఆల్రెడీ అక్కడ ఎప్పటికీ ఎవరు మన్మధుడు కింగ్ గారు ఉన్నారు అక్కడ. ఆయన ఎప్పటికీ మన్మధుడే, వితౌట్ ఎనీ ఏజ్ బ్యారియర్స్. అందుకే లుక్ ఇక్కడ మరి ఆయనతో కాంపిటీషన్ గా ఎలా ఉంటారు నితిన్? సూపర్ అండి, సూపర్. మాటల్లో చెప్పడం కుదరదు. First, I'll start with Nikki here. Very dear friend, Reddy Garu's family. I always say that to Nitin and Reddy Garu. And I'm a huge fan of Karunakaran sir. Sir, you're one of the reasons I came into the industry. So, and Anoop, another friend of mine. So, cinema super duper hit avali. And title lone music undi, andam undi, dashing hero unnadu. So, looks like a super hit already. Wishing. Nikki saying not to miss the heroine Mishti ante sweet. Yeah, so అమ్మాయి పేరు తగ్గట్టు చాలా ముద్దుగా ఉంది. సో తన స్వీట్నెస్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూపించాలని కోరుకుంటున్నా, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో హ్యూజ్ హిట్ కమింగ్ అప్ ఫర్ నితిన్. ఆల్ ది వెరీ బెస్ట్. నితిన్ గారు నాన్నగారు సుధాకర్ రెడ్డి గారు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ నేను సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా దగ్గరికి విక్రమ్ అనే ఒక డైరెక్టర్ని పంపించారు, మనం అనే సినిమా ఇచ్చారు మాకు. అండ్ సుధాకర్ రెడ్డి గారి ఆ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. అలాగే ఇప్పుడు అఖిల్ గురించి అడుగుతున్నారు. నితిన్, అఖిల్ పెద్ద ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అఖిల్కి ఒక మంచి ఫ్రెండ్, నితిన్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికారండి. ఈ సినిమా చిన్నదాన నీకోసం అని
ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నితిన్కి మొన్న ఇష్క్, దాని తర్వాత గుండె జారి గల్లంత అయింది. ఇప్పుడు ఈ సినిమా అటన్నిటికంటే చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీంలో ఉన్న వాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. అనూప్, హర్ష, కరుణాకరణ్, వీళ్ళందరితో నాకు బాగా పరిచయం ఉంది. అందరితో పనిచేశాను. అండ్ వాళ్ళందరూ ఎంత టాలెంటెడో బాగా తెలుసు. డెఫినెట్గా సుధాకర్ రెడ్డి గారిని అడిగాను, ఎలా ఉన్నాడండి, బాగా బిహేవ్ చేస్తున్నాడా కరుణాకర్ని అడిగాను. చాలా బాగా తీశాడు అని చెప్పారు సుధాకర్ రెడ్డి గారు. కరుణాకరన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ షుడ్ బీ అ బిగర్ హిట్ దెన్ తొలి ప్రేమ. And Nitin also, I wish you all the best, rest of the technicians. Mishka the heroine, I wish you all the best. And Sudhakar Reddy garu, సుధాకర్ రెడ్డి గారు, మేమందరం త్వరలోనే ఇంకో ప్రాజెక్ట్లో కలవబోతున్నాము. త్వరగా అది కరెక్ట్గా వాటి వివరాలన్నీ త్వరలో అనౌన్స్ చేస్తాము. అండ్ అంతే కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి నన్ను పిలిచినందుకు. Thank you. I also invite Anup Rubens Garni and Karunakaran Garni to come onto the stage for the next release of the song. కరుణాకరణ్ గారు మొదటి చిత్రం నేను యాక్ట్ చేశాను, అది తొలి ప్రేమ. ఈయన అప్పుడే చెన్నై నుంచి దిగాడు, తెలుగు అసలు రాదండి. మొత్తం సీన్ అంతా తమిళ్లో చెప్పేవాడు నాకు. నా పక్కన వేణుమాధవ్ ఉండేవాడు. అన్న ఏమంటున్నాడైనా అనేవాడు. అరే ఇదంట్రా మ్యాటరు అని చెప్పేవాడిని. కానీ తమిళ్లో చెప్పినా కూడా వాడికి అర్థం కాకపోయినా అంటే ఆయనకి ఆపోజిట్లో ఉన్న ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ ఎవరైనా సరే అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అంత హైపర్ ఉన్న యాక్టింగ్ ఎలాగా చెప్తే అర్థమవుతుంది అనే డైరెక్టరు కరుణాకరన్ అండి. ఆ విషయం అందమైన హీరోలు మనకి చాలామంది ఉన్నారండి. అలాగా చూసుకుంటే అందమైన హీరోల్లో నితిన్ ఒకడు. చాలా అందగాడు, హైటు, మంచి ఫైట్సు, మంచి డాన్సు. అంటే ఇది నేను చేయలేను, ఇది కష్టం అని కాదు, కష్టపడతాడు. ఇటీవల మధ్యకాలం మేము స్పెయిన్లో షూటింగ్ చేస్తుంటే బయట సినిమా కాదు, సొంత సినిమా అని కాదు, తను సొంతంగా ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా చక్కగా చూసుకోవటం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల ఒక పెంపకం నితిన్కి చాలా అద్భుతమైన పెంపకం. ఫాదర్ అంటే చాలా గౌరవం, అక్కంటే చాలా గౌరవం, ఆర్టిస్టులు అంటే గౌరవం. ఏదో నేను హీరో వచ్చానా, వర్క్ చేశానా, వెళ్ళిపోయానా అంటే మిగతా హీరోలు అలానే కాదు. తను చాలా వచ్చిన వాళ్ళందరినీ చాలా అద్భుతంగా చూసుకోవటం. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. మిస్టీ మా హీరోయిన్ చాలా మంచి అమ్మాయి అండి, చాలా అద్భుతమైన అమ్మాయి. మనం ఏం చెప్తామో అది యాక్ట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి దగ్గర డ్రాబ్యాక్ ఏంటంటే గ్యాప్ దొరికితే నిద్రపోతుంది, లేకపోతే ఆకలి అంటది. సో మొత్తానికి వాళ్ళు ఏం కావాలంటే అమ్మాయికి అది పెట్టారు. ఆ అమ్మాయి కూడా చక్కగా యాక్ట్ చేసింది. మిస్టీ అంటే తీపి, తీపి అంటే బెల్లం ఎక్కడ ఉంటే చేమలు అక్కడికి వస్తాయి. సో ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే చేమల్లాగా అలాగా మన యూత్ కుర్రోళ్ళు. యాక్చువల్గా శ్రేష్ఠ మూవీస్తో నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందండి. నాకు లైఫ్ వచ్చింది ఈ బ్యానర్ నుంచేనండి. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ బ్యానర్ ఇచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారు, నితిన్ గారు ఇచ్చిన అవకాశం వల్లే. నితిన్ గారి గురించి మీకు మాట చెప్పాలండి. ఆయన కథల విషయంలో ఎంత సెలెక్టివ్గా ఉంటారంటే, ఇష్క్ హిట్ అయిన తర్వాత ఒక 6 months ఖాళీగా ఉన్నారండి. అదేంటి హిట్ అయింది కదా, క్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకోవచ్చు అన్నట్టే. ఆ టైంలో నేను పర్టికులర్ అక్కడే ఉన్నానండి. చాలామంది వచ్చారు, చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి, ఏది ఒప్పుకోలేదు. కథ ఇంపార్టెంట్ అనేసి కథ మీద కూర్చుంటూ ఫైనల్గా కొత్తవాన్నైనా నాకు గుండె జారగలంతే కథ వినగానే అవకాశం ఇచ్చారండి. అంత ఇదిగా కథల విషయంలో పర్టికులర్గా ఉండే నితిన్ గారు ప్రేమ కథల స్పెషలిస్ట్ అయినట్టు మన కరుణాకరణ్ గారు కలిస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Nothing much. I think everybody said pretty much everything. Andaru anni cheppesaru. So I just want to wish Nitin very good luck. And I know that it'll do well and it'll be a super duper hit again. And Nikki, all the best to you.
And yeah, I hope everybody enjoys the movie. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఒక చిన్న షో రీల్ చేశారు అలీ గారు. అక్కడ యాక్టింగ్ మాత్రమే కాదు, చిన్న షో రీల్ కూడా చేశారు. సో ఒక్కసారి మేకింగ్ ఆఫ్ దిస్ మూవీ మీకోసం ఏవి ప్లీజ్. శిల్పకళా వేదికకు రావాలంటే పవర్ స్టార్ గారు పేరు లేకుండా రాలేము. సో అలాగే తొలి ప్రేమ, ఫస్ట్ విషెస్ మై డైరెక్టర్ కరుణాకరన్. తొలి ప్రేమ, సో తొలి ప్రేమ సినిమాతోనే సుధాకర్ రెడ్డి గారు, మేము నైజాం డిస్ట్రిబ్యూటర్గా మాకు ఒక టర్నింగ్ పాయింట్ ఫిలిం. అలాగే పవర్ స్టార్ గారికి కూడా అదే టర్నింగ్. అండ్ నితిన్ దిల్, సో అది నా ఇంటి పేరు అయిపోయింది. సో నితిన్ అందరు ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన హీరో, కానీ సక్సెస్లు ఫెయిల్యూర్స్ అనేటివి కామన్. తన సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే అసలు అద్భుతం. ఒక ఇష్క్ కానీ, గుండె జారు గల్లంతైంది కానీ, హార్ట్ అటాక్ కానీ, ఈరోజు ఒక చిన్నదానం. సో నితిన్, ఆల్ ది బెస్ట్. నౌ యు ఆర్ ఇన్ ఇస్ ద రైట్ ట్రాక్. సో ఇంతింతై వటుడింతై లాగా ఇలాగే కంటిన్యూ చేయి. అండ్ అనూప్ ఈజ్ ఎ రాక్. సో ఏ సినిమా చేసినా సక్సెస్ఫుల్గా వెళ్తున్నావు. అలాగే ఈజ్ అ ఓల్డ్ టీమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నితిన్కి ఇష్కు, గుండె జారి గల్లంతైంది శ్రేష్ఠ మూవీస్ ద్వారా వచ్చి సూపర్ హిట్స్ అయినాయి. అదే బ్యానర్లో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నితిన్ అండ్ అనూప్ రూబెన్స్ అండ్ సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నితిన్, నేను తన జైమ్ సినిమా రిలీజ్ కాకముందు ఒక పేపర్లో తనకి బెస్ట్ విషెస్ చెప్తూ సునీల్ వేసిన ఒక యాడ్ చూసి ఈ అబ్బాయిని పిక్చర్ థర్డ్ పిక్చర్ హీరోగా ఈ అబ్బాయిని పెట్టుకుందాం అని చెప్పి సెకండ్ పిక్చర్ మాట్లాడండి అని చెప్పి దిల్ రాజు గారికి చెప్పా. నాకు అంత నచ్చాడు. తనలో తన కష్టపడే తత్వంతో ఇక్కడ వరకు వచ్చాడు. ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనూప్ రూబెన్స్ గారికి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన అన్ని సాంగ్స్ సినిమాలు హిట్ అయ్యి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కరుణన్న, తొలి ప్రేమ దగ్గర నుంచి మేమంతా కరుణాకరణ్ గారి ఫ్యాన్స్. కరుణాకరణ్ గారు అంటే మా అందరికి చాలా ఇష్టం. ఎప్పుడైనా కలిసినా కూడా ఈ సినిమా పెద్ద హిట్, తొలి ప్రేమ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకోసం ప్రాణం పెట్టైనా ఓ చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఓరో చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బండు మళ్ళీ జారిపోకే గుండె గిల్లి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? కామెడీ కావాలా? సెంటిమెంట్ కావాలా? ఇవన్నీ ఉంటేనే కదండి కరుణాకరన్ గారి సినిమా ఇది. కరుణాకరన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన సినిమాకి మాటలు రాయడం అన్నది చాలా ఈజీ. ఎందుకంటే ప్రతిదీ ఆయన బాగా డిజైన్ చేసి ఇస్తారు. సో నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారికి, నిఖితా రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఇవాళ హీరో మా అనూప్ రూబెన్స్, ఇవాళ మ్యూజిక్ మై బ్రదర్. నాకు జయం సినిమా నుంచి నాకు మంచి ఫ్రెండ్. మా ఇద్దరి సినిమాలో వచ్చిన ఇప్పటికి అన్ని సినిమాలు ఆల్ మ్యూజికల్ హిట్స్ ఓన్లీ. అండ్ ఇప్పుడు తను మాట్లాడతాడు. ఇష్క్, గుండె జారి గల్లంతైంది, హార్ట్ అటాక్ అండ్ నౌ చిన్నదాని కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ సుధాకర్ రెడ్డి సార్ అండ్ మై డైరెక్టర్ కరుణాకర్ గారు. చాలా మంచి సిచ్యువేషన్స్ అండి. మీరు డెఫినెట్గా సాంగ్స్ వినడం కన్నా ఇంకా ఫిలింలో చూస్తే చాలా బాగుంటుంది. బికాస్ నేను చూశాను. అండ్ థ్యాంక్ యూ కరుణాకరన్ సార్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ చిన్నదాని కోసం. థ్యాంక్ యూ నితిన్. అసలు మీ అందరికి ముందే తెలుసు, నేను సినిమాలోకి రావాలి అనే థాట్ వచ్చిందే ఈయన నుంచి. ఆ సినిమా పేరు తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ గారు
ఇందాక నుంచి అందరూ మాడుతున్నప్పుడల్లా మీరు అక్కడ అరుస్తూ ఉన్నారు పవర్ స్టార్ అని. నాకు ఇక్కడ వచ్చి గెంతేసి మీకంటే ఎక్కువ అర్రాలు నాకుంది, బట్ కొంచెం సాఫ్ట్ కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి ఉన్నాను. అండ్ నార్మల్గా అందరూ అంటుంటారు ఈ సినిమాలో డైరెక్టర్ నన్ను చాలా కొత్తగా చూపించాడని. బట్ నిజంగా జెన్యున్గా ఈ సినిమాలో కరుణాకరన్ గారు నన్ను చాలా కొత్తగా చూపించాడు. నా పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇంకోలా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ అది నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్, మా నాన్నగారు, మా అక్కగారు, వాళ్ళు సినిమాని బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆండ్రూ గారు, మా ఎడిటర్, ఇక్కడ లేడీ ఎడిటర్, అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్గా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. నా ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ సినిమాకైనా సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, డైరెక్టర్ హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, హీరోకి హిట్ ఫ్లాప్ వస్తుంటే పోతుంటాయి, కానీ మీరు మాత్రం అలాగే స్టాండర్డ్గా ఉంటారు. అది నాతో ప్రూవ్ అయింది. 12 ఫ్లాప్లు వచ్చాయి, కానీ మీరు అందరూ నన్ను నమ్మారు, నాతో అండగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుంటే నేను కాదు, ఏ హీరో లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. షూటింగ్ ఎగ్జాక్ట్లీ 1 డే ముందు, ఫాస్ట్ సాంగ్ 1 డే ముందు నాకు కాలు బెనికింది. సో అక్కడ చిన్న ఒక లిగ్మెంట్ ఏర్ అయింది. సో ఎలా చేయాలని చాలా అనుకొని చాలా కష్టపడి చేశాను. డాన్స్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. బట్ మా సార్ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఒకసారి మీరు మాట్లాడండి సార్. యాక్చువల్గా పవన్ సార్ ఫ్యాన్స్కి, నితిన్ సార్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ సార్ కాల్ బాగాలేదన్నారు, కానీ రూమ్లోకి వెళ్ళి 10 మినిట్స్ తర్వాత వచ్చి కాలు బాగాలేకున్నా చేస్తాను అన్నారు. ఎందుకంటే మీ గురించి ఎందుకంటే అక్కడ వెయిట్ చేస్తారు సార్, సాంగ్ రాగానే ఖచ్చితంగా చేద్దామని చెప్పి పట్టి కట్టుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇరగదీశారు డ్యాన్స్ అంతా. నాకు తెలిసి సార్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు, మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా సాంగ్స్ అనూప్ సార్ చాలా బాగా ఇచ్చారు, నిజంగా అదిరిపోయినాయి పాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నితిన్ సార్కి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ కరుణాకరన్ సార్కి కూడా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ మేడంకి అండ్ సుధాకర్ సార్ కూడా థ్యాంక్స్ అండి. తనకి ఇది ఫస్ట్ సౌత్ సినిమా, తెలుగు రాదు, అయినా కూడా వితౌట్ ప్రాంప్టింగ్ తీసుకోకుండా తనే డైలాగ్స్ తీసుకుని చాలా బాగా యాక్టింగ్ చేసింది. సో ప్లీజ్ స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ, and I think this movie has everything, an excellent director, excellent script, excellent producers, and a dashing hero. We just need your blessings, your love, and Chinnadana Nikosam will rock. Thank you so much. మన హీరో నితిన్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు? My best friend, my brother Nitin. Come on. bugga gilli belli poke bujji talli mana goda shuru kanive kallu ninnu chusesaye navvu nidi nachesinde nikosam pranam pettaina chinna dana nikosam chinna dana nikosam chinna dana nikosam chinna dana nikosam పండు మల్లి జారిపోకే గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే కొత్త కోరిక నువ్వే. శ్రేష్ఠ మూవీస్ చిన్నదాన నీకోసం స్పాన్సర్డ్ బై షోటైమ్ ప్రెజెంట్స్, పవర్డ్ బై ఐడా మోటార్స్. కళ్ళు నిన్ను చూసేసాయే నవ్వు నిది నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. ఇదా యాక్చువల్లీ ఆల్రెడీ అది నా గుండెలో ఉంది ఫోటో, అది ఇచ్చిన కూడా ఆల్రెడీ ఎప్పటికి ఉంటాడు మా పవన్ కళ్యాణ్ గారు.